పెంతెకోస్తు ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానానుసారం మనతో కలిసి నివసించడానికి దేవుడు చేసిన ఏర్పాటును బట్టి శిష్యులు అనుభవించిన ఒక గొప్ప సంఘటనను అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దిస్ ఈజ్ a historical event, a life-changing event, a history-changing event. Holy Spirit descending upon multitudes. అనేకుల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన సంఘటనను సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, మనము బాప్తిస్మాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మాన్ని మనం చూసినప్పుడు there is a special display of God's glory there. ఏం జరిగింది అక్కడ చూస్తే, ఎప్పుడైతే యోహాన్ గారు యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇస్తారో, when he comes out of the waters of Jordan, Holy Spirit descends upon Christ as a dove, and they hear a voice from heaven. పరలోకం నుండి ఒక స్వరము వినబడుతుంది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు మీద దిగి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో the disciples who are called to follow Christ experienced the same wonderful experience, and the whole dynamics of Christian ministry change. యోహాను సువార్త 14వ అధ్యాయం చదివాను, నేను మళ్ళీ చదువుతాను. But before I read, I want to remind the first verse, chapter 14 verse 1. మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనివ్వండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. ఇది ఫేర్వెల్ స్పీచ్. యేసుక్రీస్తు ప్రభు విడిచి వెళ్తున్నాడు. దిస్ సెపరేషన్, అప్పటి వరకు disciples had no clue. They could hear word of God, they could see Elijah speaking, Moses speaking to Christ on the mount. ఇవన్నీ చూస్తున్నారు, ఏదో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. And Christ says, I'm going to go away from you. నేను మీ మధ్య నుండి వెళ్ళిపోతాను. But let not your hearts be troubled. మీ హృదయం కలవరపడనీయకండి అని ఆయన చెప్తూ మిగతా ఉన్న మాటల్లోని కొన్ని మాటలు యోహాను సువార్త 14:15 నుండి 21 వరకు మనం చదువుకున్నాం. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆత్మస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవితురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకోమని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉండలాగున ప్రభువా, మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో దేవుడు సంచరించాడు. God had fellowship with humans. This is God's desire, because God made humans, మానవులను ఆయన తన స్వంత స్వరూపం, సొంత పోలికలో చేసుకుని వారితో కలిసి నివసించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. The bond is broken, but God did not give up. ఆదాము వల్ల తర్వాత ఆయన ఇశ్రాయేలును ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో వారితో కలిసి నడిచాడు. బికాస్ దే వర్ గోయింగ్ త్రూ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు హీ హర్డ్ దేర్ క్రైస్. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆయన వారి మొర విన్నాడు, వారి ధ్వనిని ఆయన విన్నాడు. అండ్ దెన్ గాడ్ ఆన్సర్స్, అండ్ గాడ్ వాక్డ్ విత్ దెమ్ ఇన్ అ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ డ్యూరింగ్ ద డే అండ్ ఇన్ అ పిల్లర్ ఆఫ్ ఫైర్ డ్యూరింగ్ ద నైట్. వారితో కలిసి సంచరించిన దేవుడుగా మనం చూస్తాం. గాడ్ వాస్ డ్వెల్లింగ్ విత్ దిస్ పీపుల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద విల్డర్నెస్. వారి ఈ యొక్క అరణ్యం మధ్యలో వారు ఉన్నప్పుడు వారితో కలిసి ఆయన నివసించారు. ద బ్యూటీ ఇస్ దిస్. ఆయన వారి డిఫికల్ట్ టైమ్స్ లో వారిని వదిలి ఉన్న దేవుడు కాదు. హీ డ్వెల్ట్ అమంగ్ దెం. Then when they were formed as a nation, Israelites, they made a temple.
దావీదు సొలొమోన్ గారు కట్టిన టెంపుల్, ఆ యొక్క ఆ టెంపుల్లో, ఆ యొక్క ఆలయంలో ఆ యొక్క నివాసాన్ని వారి మధ్య ఏర్పరచుకున్నారు. సో ఈజ్ దేర్ ఎ స్పేస్ దట్ వుడ్ లిమిట్ గాడ్ అనేది ఒక ప్రశ్న. ఒక రిస్ట్రిక్టెడ్ స్పేస్ లో దేవుడిని ఉంచజాలదు. దేవుడు ఒక ఆలయంలో ద సేమ్ కాన్వర్సేషన్ హ్యాపెన్స్ బిట్వీన్ ద సమారిటన్ ఉమెన్ అండ్ క్రైస్ట్. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు, మేము ఒక కొండ మీద ఆరాధిస్తాము, మీరు ఒక కొండ మీద ఆరాధిస్తారని సమరయ స్త్రీ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే, కొండ మీదనో లేకపోతే మరి యొక్క ప్రాంతంలోనో ఆరాధించే సమయం కాదు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయము వచ్చి ఉన్నది అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. యోవేలు గ్రంథము బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 28, తర్వాత నేను, ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ ప్రాఫెటిక్ వర్డ్స్, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింపును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూపురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని యొక్క ఉద్దేశం ఆయన అందరినీ తన జనులుగా చేసుకోవాలి, అందరినీ దర్శించాలి. And this incident was witnessed during Pentecost, as we see in Acts chapter 2, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో. దయచేసి కొన్ని మాటలు మనం చూస్తాం, కానీ మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఒకసారి ధ్యానించవలసిందిగా మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోటను కూడి ఉంది. అంతకుముందు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య నుండి ఆరోహణ అవుతారు. వీ హ్యావ్ సీన్ పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ కదా, పునరుత్థానం తర్వాత అనేక మార్లు శిష్యులకు ప్రత్యక్షపరుచుకుంటూ వారిని బలపరుస్తూ వారి యొక్క పిలుపును స్థిరపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ అపియరెన్సెస్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై ఆయన పైకి కొనిపోబడ్డాన్ని మనం చూస్తాం. 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు. ఏమనంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. When the Spirit, Holy Spirit descends upon you, you will be powerful. You will be powerful. అప్పటికి కూడా శిష్యులకు అర్థమై ఉండదు ఈ పరిస్థితి. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు. వీళ్ళు తిరిగి కోల్పోయిన ఒక శిష్యుడు ఉంటాడు కదా, యూదా, తప్పిపోతాడు, చెదిరిపోతాడు. తన ప్లేస్లో మత్తియా అనే ఒక మరి ఒక శిష్యుని చేర్చుకొని వీరు మేడగదిలో 120 మందికి పైగా శిష్యులు కలిసి ప్రార్థన చేస్తారు. దేర్ వర్ ఉమెన్ ఆల్సో అమాంగ్ దెమ్. పెంతెకోస్తు 50th డే, అనగా పస్కా పండుగ నుండి 50వ రోజు. ఇశ్రాయేలుకు పెంతెకోస్తు దినం ఎందుకు ప్రాధాన్యత కలిగి ఉన్నదంటే, మనం ఇంతకు జ్ఞాపకం చేసుకున్నాం, వారు ఐగుప్తులో నుండి బయటకి వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మోషే సీనాయి పర్వతం పైకి వెళ్తాడు. ఆయన 40 దినాలు దేవునితో సహవాసంగా ఉండి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తాడు. సో Pentecost was a commemoration of this covenant of God with God's people. దేవుడు తన ప్రజలతో చేసుకున్న ఒక గొప్ప నిబంధనను జ్ఞాపకం చేసుకునే దినము పెంతెకోస్తు. అంత మాత్రమే కాదు, ఇట్ వాజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. దిస్ థింగ్ విత్ జాయ్ దట్ వీ హ్యావ్ గాట్ అ ఫ్రూట్, మాకు ఒక ఫలం వచ్చింది అని సంతోషంతో దేవుని సన్నిధికి తీసుకొచ్చే పండుగనే పెంతెకోస్తు పండుగ. వారికి ఉన్న ఆ యొక్క మొదటి పంటను వారి చేతిలో పట్టుకొని, వీట్ క్రాప్ ఉంటుంది కదా, దాన్ని వారు బార్లీ, వీట్ ఇలా ఊపుతూ పండుగను ఆచరించారు. దట్ వాజ్ పెంటెకోస్ట్. ఆ దినం జరిగిన ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, అప్పుడు వేగముగా, 2వ అధ్యాయం 2వ వచనం, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాష. దిస్ వాజ్ ద వండర్ఫుల్ ఈవెంట్. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం నుంచి స్వరం వినబడ్డది. యేసు ప్రభు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించగలుగుతారు. దిస్ ఈజ్ అన్ ఈవెంట్ ఆన్ ది పెంటెకోస్ట్. వెన్ అక్కడ బైబిల్ ఏమంటుందంటే ఆల్, అందరూ ఆ సంఘంలో ఉన్నప్పుడు మనం, వెన్ వీఆర్ ఇన్ యాజ్ అ చర్చ్, వెన్ వీఆర్ టుగెదర్,
గాడ్స్ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ అపాన్ ఆల్. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరించబడి, యోవేలు గ్రంథంలో అందుకుంటుంది కదా, అందుకొరకే ఉంటుంది మీ పనికత్తెల మీద కూడా, ఈవెన్ దోస్ ద మేట్స్, వారు కూడా దేవుని యొక్క ఆత్మ. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ దిస్ వండర్ఫుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ దిస్ పెంటెకోస్ట్, అండ్ వీ కమెమరేట్ ఇట్. పెంటెకోస్ట్, పెంట అనగా 50, పెంటెకోస్ట్ అనగా 50th డే ఆఫ్టర్ పాస్ఓవర్. దాన్ని పెంతెకోస్తు అంటారు. పెంతెకోస్తు అనగానే అది పరిశుద్ధాత్మక సంకేతం కాదు. పెంతెకోస్తు అనగా దాని యొక్క ఎటిమాలజికల్ మీనింగ్ ఏంటంటే 50th డే ఆఫ్టర్ పాస్ఓవర్ అని మనం అర్థం చేసుకుంటాం. ముందుకు వెళ్దాం. మన అంశం వచ్చేసి బికాస్ హి లివ్స్, ఆయన జీవించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మధ్య నుండి ఆరోహణం అవడం వారు చూశారు. దే హ్యావ్ విట్నెస్డ్ క్రైస్ట్ అసెండింగ్ ఫ్రమ్ దేర్ మిడ్స్. వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోవడం చూశారు. వారు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళిపోతారు. అక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క వాగ్దానం యోహాను సువార్త 14లో చూసినప్పుడు, నేను మీతో ఉన్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. క్రైస్తవుల లోకంలో అందరూ బ్రతుకుతున్నారు. మానవులలో క్రీస్తుని ఎరిగిన వారికి ఎరగని వారికి ఉన్న తేడా ఏదనగా, వీ నో అవర్ క్రియేటర్. మన సృష్టికర్త మనకు తెలుసు. వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ దట్ క్రియేటర్. ఆ సృష్టికర్తతో మనకు ఒక సంబంధం ఉంది, ఒక నిబంధన ఉంది. వీఆర్ ఇన్ ఎ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన అనుబంధము మనకు ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ, మొట్టమొదటిగా బికాస్ హి లివ్స్, ఆయన జీవించి ఉన్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధి నిత్యము మనతో ఉంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14:16 ఏముందంటే, ఐ విల్ నాట్ లీవ్ యూ ఆర్ఫన్స్, ఐ విల్ నాట్ లీవ్ యూ. 18 తెలుగు బైబిల్లో చూస్తే, మిమ్మును అనాథలనుగా విడు. There are times we may feel alone, కదా, especially when you are in an alien land. The question is, have we never felt abandoned or lonely? చాలాసార్లు మనం ఈ యొక్క అనుభవంలో నుంచి వెళ్తాం. We may feel that we are all alone, but the promise is, the God who lives, he says that he will not leave us. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు అనాథలుగా ఉన్నామేమో, హెల్ప్లెస్గా ఉన్నామేమో, డెస్పరేషన్గా ఉన్నామేమో, ఏ హోప్ లేదేమో అనే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. అందుకొరకు నేను జ్ఞాపకం చేసింది ఏంటనగా, ఆయన ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నారు, ఈజిప్ట్ చూసినప్పుడు పిరమిడ్స్ చాలా కల్చర్ అప్పటికే అభివృద్ధి చెందింది. అక్కడి నుంచి దే వర్ డిస్ప్లేస్ టు ద విల్డర్నెస్. అక్కడేం లేదు. దే మైట్ హ్యావ్ ఫెల్ట్, మేము వదిలివేయబడ్డాం అనుకుంటాం. ఆ పరిస్థితికి వాళ్ళు లోను కాకుండా దేవుడే తన సన్నిధిని వారితో ఉంచిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. బట్ స్టిల్ పీపుల్ డిస్పైజ్డ్ గాడ్, అండ్ వీ సీ దట్ ఈవెన్ టుడే. ఆయన సన్నిధి మనతో ఉంది అనే సత్యాన్ని మానవులు గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈవెన్ వెన్ వీ ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైమ్స్, ఆర్ ఈవెన్ వెన్ వీ ఆర్ బ్లెస్డ్, ఆర్ ఈవెన్ వెన్ వీ ఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ పీపుల్, we often forget that God is with us and his presence is with us. But this consciousness that God is with us and he's not going to leave us is really important. ఎంతమంది మనతో ఉన్న కొన్నిసార్లు there will be hundreds of people around us, but we still feel lonely. ఒక పెద్ద ఫెయిర్ ఏదైనా ఉందనుకోండి, there are numerous people there. ఒక చైల్డ్ తన పేరెంట్ని తప్పిపోయాడు. Though there are hundreds of people around, will the child be consoled or secure? Until he or she finds a hand of the parent. తన తల్లి తండ్రి యొక్క చెయ్యి దొరికే వరకు the child will be alone. You and I, or we, or anybody else for that matter, may be feeling this way. ఇంతమంది ఉన్నా నా తండ్రి నాతో అనే స్థితి ఉంది, లేదా దేవుడు నాతో ఉన్నాడు అనే స్థితి ఉంది. బట్ దిస్ పెంటికాస్ట్ ఈస్ అన్ అష్యూరెన్స్ దట్ దిస్ హ్యాండ్ ఈస్ విత్ అస్. ఆ చెయ్యి మనం పట్టుకోండి. బికాస్ హీ లివ్స్ ఈవెన్ టుడే. సేమ్ గాడ్ ఈస్ స్టిల్ స్పీకింగ్ టు us. He is alive and he says, because I live, you are no more enough. My hand
is with you. And I hold you strong. The only thing is we need to be assured of that. ఆ పెంతెకోస్తు అనుభవాన్ని మనం అనుభవించాలి. రెండవది, because he lives, we are empowered to love and obey. మనం దేవుణ్ణి ప్రేమించి విధేయులమవ్వాలి. ఎందుకనగా ఆయన జీవించి ఉన్నది. We need to love God. ఒకసారి మనం చదవబడిన మాటలను మరొకసారి చూస్తాం. 15th verse says, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను. How do we show that we love God? How can people see that we love God? 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించు. There is this condition, this covenant, that we need to be in love with God, and this love is demonstrated with our obedience to God. God loved Adam and Eve. Adam and Eve also loved God, but they disobeyed, which breaks this covenant of love. And we continue to disobey, but each time God is so gracious that he assures us that he still loves us. అష్యూరెన్స్ మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది. ఆ అష్యూరెన్స్ మనకు సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మనకు తెలుస్తుంది. బైబిల్ ఏమంటుంది? మనము ఇంకనూ పాపులమై ఉంటాం, ఆయన తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చిన ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం. మనము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా మాత్రమే సాధ్యం. ఇది ఎలా సాధ్యమవుతుంది? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోని ఒక మంచి మాటను మనం చూస్తాం. 26వ వచనం చదువుతున్నాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేది, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేశాను. Our hearts, in the sense, people hearts, human hearts are so hardened that nothing could move them. కదా, చాలాసార్లు ఈ మధ్యలో చూస్తున్నాం కదా, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి అయినా లేకపోతే ఏదైనా ఏం చేస్తారు, వెంటనే ఫోన్ ఆన్ చేసి వీడియో తీసి రీల్స్ చేస్తారు. నాట్ మెనీ పీపుల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. అదొక అమ్యూజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంత కఠినమైన మనుషుల హృదయాలు. బట్ దేవుని ఆత్మ నివసించే వారి హృదయాలు రాతి గుండెలు కాదు. గాడ్ వుడ్ రిప్లేస్ దిస్ hardened hearts with the heart which has compassion towards people. మాంసపు గుండెను ఆయన మనలో ఉంచాడు. ఈ మాంసపు గుండె ఏ విధమైన మాంసపు గుండె అనగా, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగా నా విధులను గాకొని వారిగా చేస్తాను అనే సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా, ఆయన జీవించి ఉన్నాడు కనుక మనలను ఆయనతో కలిసి పునరుత్థానంలోను జీవములోను ఆయన యొక్క పనిలోను భాగస్వామ్యం చేస్తాం. God would make us partners in Christ's resurrection, in his work, in his mission and his work. ఆయనతో కలిసి పనిచేసే వారిగా చేస్తాం. దేవునితో కలిసి పనిచేయడం లేదా దేవుని పని కొరకు ముందుకు రావడం అనేది మన వల్ల జరిగేది కాదు. ఇట్ ఈస్ బికాస్ గాడ్ who is within us, God who lives in us, gives us that impetus, ఏమంటారు, ఆ ముందుకు వెళ్ళే ఆ యొక్క ప్రేరేపణ ఇస్తాం. అది దేవుడు చేసే పని. దిస్ హ్యాపెన్స్ బికాస్ హీ లివ్స్ అండ్ హీ లివ్స్ విత్ ఇన్ us. ఆయన మనలో జీవిస్తున్నాడు. ఎందుకనగా ఆయన చేసిన వాగ్దానం ఏందనగా, బికాస్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించేవారుగా ఉంటారు అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పెంతెకోస్తు తర్వాత ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆ యొక్క ఆత్మను అనుభవించి, పరిశుద్ధాత్మను అనుభవించిన ఈ యొక్క శిష్యుల్లో వారి యొక్క లీడర్ పీటర్, హీ స్టార్ట్స్ ప్రీచింగ్. హీ డెలివర్స్ అ వండర్ఫుల్ సర్మన్. 2వ అధ్యాయాన్ని ఒకవేళ మనం అంతా చూస్తున్నప్పుడు 14వ వచనం నుంచి అక్కడ పేతురు గారు చేసిన ప్రసంగం కనబడుతుంది. పీటర్ వాజ్ అ ఫిషర్మన్. హీ ఫెల్ షార్ట్ ఆఫ్ ఏమంటారు హిస్ ప్రామిసెస్.
ఆయన వాగ్దానం నుంచి పడిపోయాడు కదా. మనం ఇంతకు ముందు కూడా చూసినాం కదా, అంతకుముందు వారం ఏంటంటే మళ్ళీ చేపలు పట్టడానికి పోదామనే స్థితిలో ఉన్న పేతురు కదా. వెరీ కైండ్ ఆఫ్ అ ఫికల్ మైండెడ్ పర్సన్. బట్ నౌ వెన్ హీ ఎక్స్పీరియన్స్ దిస్ హోలీ స్పిరిట్, హీ స్టార్ట్స్ ప్రీచింగ్. 14వ వచనం చూస్తే, అయితే పేతురు ఆయన లేచి ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా he was preaching about Christ. క్రిస్టియన్ థియాలజీ అంతా కూడా ఈ పేతురు చేసిన మొదటి ప్రసంగంలో ఉంటుంది. అసలు ఏం జరిగింది, క్రీస్తు ఎవరు, ఎందుకొరకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎవరు చంపారు, అదంతా కూడా పేతురు గారి యొక్క మొదటి ఈ ప్రసంగంలో మనం చూస్తాం. మొట్టమొదటి యాక్ట్ ఏంటంటే, వెన్ ద చర్చ్ వాస్ బీయింగ్ బిల్ట్, 3000 మంది చేర్చబడతారు. ఎవరు చేర్చారు? ఇట్స్ నాట్ పీటర్, it's God. And I would say at the verge of getting into first year, మొదటి సంవత్సరం సంపూర్ణం చేసుకుంటుంది తెలుగు చర్చ్ అన్నప్పుడు నాకు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తుంది ఏంటంటే, we need to grow stronger in this experience of prayer, that Holy Spirit would descend upon us, that we may be powerful and God starts working and adding people. అక్కడ ఏముంటుంది తెలుసా? పేతురు గొప్పతనంగా, శిష్యులు గొప్పతనంగా సంఘములో చేర్చబడ్డారు అన్నమాట. గాడ్ యాడ్స్ పీపుల్ టు ద చర్చ్. ఆర్ వి లాకింగ్? మేబీ నాట్, బట్ we may need to realize or reorient our focus more on prayer and seeking God's Spirit to strengthen us. శక్తి చేత కాదు, బలము చేత, దేవుని ఆత్మ వలనే కార్యాలు జరుగుతాయనే సత్యాన్ని ఈ పెద్దకొస్తు ఆదివారం దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జరిగింది తెలుసా? ఇట్స్ అ రిమార్కబుల్ థింగ్ విచ్ చర్చ్ ఫర్గెట్స్ నౌ. 40వ వచనం నుంచి చూస్తాం. వారు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఇతరుల వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు 300 మంది చేర్చబడి. వర్స్ 42, వీరు అపోస్తలుల బోధనందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల బోధనందును ప్రార్థన చేయుటయందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వారికి భయము కలిగేది, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియు కాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. హౌ స్ట్రేంజ్ దిస్ ఇస్. ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ సో డీప్ దట్ ఇక్కడ ఇంకా మాదంతా మాది కదా. లాస్ట్ వీక్ ఒక పాట పాడుకున్నాను. ఏంటది? లాస్ట్ పాట, కమిట్మెంట్ సాంగ్. నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నేను ఇచ్చినది ప్రభు. దట్ వాస్ దిస్ మొట్టమొదటి క్రైస్తవ సంఘం యొక్క ప్రార్థన. నథింగ్ ఈజ్ మైండ్, నథింగ్ ఈజ్ మైండ్. ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ నీడ్, వీఆర్ గోయింగ్ టు కేటర్ టు దట్ నీడ్. ఆ యొక్క ఆ నీడ్ని మనము ఫుల్ఫిల్ చేయాలి. దట్ వాజ్ ద మిషన్. ఎట్లా సాధ్యమైంది? మిషనరీస్ వేరే దేశాలకు వచ్చి సేవ చేయడం ఎట్లా సాధ్యమైంది? వారి యొక్క సమర్పణ ఒకవైపు, సంఘాల యొక్క ప్రోత్సాహం ఒకవైపు. దిస్ సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ సంఘం, దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ చర్చెస్ హూ స్పాన్సర్డ్. ఇక్కడ ఉన్న ఉమెన్స్ 19th centuryలో దే స్పాన్సర్డ్ అదోనీరామ్ జడ్సన్ అండ్ హిస్ బ్యాండ్, మిషనరీ బ్యాండ్, టు విజిట్ ఇండియా, టు విజిట్ చైనా అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. ఆ విధంగా పరిచర్య విస్తరించి, everyone became channel of these blessings, and always Holy Spirit surprises. The fourth and final thing I want to bring to meditation is that Holy Spirit surprises us even to this day. ఈ దినం కూడా ఆయన మనల్ని ఆశ్చర్యపరిచే దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. విశ్వసించిన ఎడల తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు గాడ్.
In fact, nothing is impossible to God. And He does more than we could imagine or think of. యెషయా గ్రంథం 55:8-9 అనేక సార్లు మనం ఈ మాటలు చదువుకున్నాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. God surprises us. Holy Spirit still surprises us. When we cannot expect, when we expect least, ఇది జరగదేమో అనే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన కార్యాలు జరిగిస్తారు. ఈ శిష్యులు ఏం చేయాలో ముందు వాళ్ళకి తెలియదు. యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఆరంభంలో వెళ్ళిపోయాడు. They are waiting, but they were patient. They were patient in their waiting. They were praying. ప్రార్థన చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. బట్ దిస్ పెంటెకోస్ట్ సర్ప్రైజ్, ఈవెన్ దే వర్ సర్ప్రైజ్. పేదరు ఇంత బాగా మాట్లాడారు, పేదరు కూడా నేనైనా మాట్లాడారు. ఒకవేళ ఎవరైనా రికార్డ్ చేసి పేదరు చూపిస్తే నేను కాదంటాడు. అలాంటి మాటలు పేదరు ద్వారా దేవుడు వాడు. అండ్ దట్ వాస్ ద బిగినింగ్. దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ చర్చ్ అండ్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్. అంటే మొట్టమొదటి కానీ గొప్ప సంఘాలు కట్టబడలేదండి. There were few pockets of people who were secretly hiding and praying. కానీ అది ఎంత బలంగా విస్తరించిందంటే నేను మీకు 2 సింబల్స్ జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఫిష్ క్రిస్టియానిటీ అంటారు, దాన్ని ఇక్తూస్ అంటారు. దిస్ ఫిష్ వాజ్ అ సింబల్. ఎక్కడ ఇంటి మీద ఒక చిన్న ఫిష్ మార్క్ ఇలా ఉంది అంటే దట్స్ వేర్ బిలీవర్స్ లివ్ అని జ్ఞాపకం చేసుకోండి. ఇది ఎవరికి కూడా తెలియదు. నెక్స్ట్ ఈజ్ క్రాస్, సిలువ. చాలాసార్లు అంటే కొన్నిసార్లు తెలియక మనం అనుకుండొచ్చు. క్రైస్ట్ వాజ్ రిప్రజెంటెడ్ విత్ ఎ క్రాస్ అండ్ ఎస్టీ. క్రాస్ అండ్ ఎస్టీ. క్రాస్ రిప్రజెంట్స్ క్రైస్ట్, క్రాస్ XST. ఎక్స్మస్ అని ఎందుకని అంటారు? ఇట్స్ నాట్ షార్ట్ ఫామ్. ఎక్స్ అనగా క్రైస్ట్. ఎక్స్ అనే మాటకు ఆ యొక్క సింబల్కి క్రీస్తు. దీస్ సింబల్స్ వర్ సో స్ట్రాంగ్ దట్ క్రిస్టియన్ ఆర్ అ బిలీవర్ హూ ఫియర్డ్ టు ప్రొఫెస్ అవుట్వర్డ్. ఎందుకంటే రోమా వాళ్ళు చంపేస్తారు, తీసుకుపోయి ఒక ఏమంటారు కొలోసియం ఉంటుంది కదా పెద్ద స్టేడియంలో, ఇట్ విల్ బి ఎ డిస్ప్లే ఆఫ్ అమ్యూజ్మెంట్ ఫర్ దెమ్. కాబట్టి వీరు తమకున్న శక్తి కొలది సహాయపడగలిగేవారు, ప్రార్థన చేసేవారు, రొట్టె విరిచేవారు. ఆ విధంగా వారు ఆత్మీయతలో ముందుకు వెళ్తూ దేవునికి మహిమకరంగా తమ జీవితాలను నిలిపారు. వారు నిలబడి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇఫ్ సిచ్యువేషన్ సీమ్ గ్లూమీ, హోప్లెస్, there is no hope, and we may have questions, how long God? God says, I will surprise you. Holy Spirit who lives, because He lives, He continues to surprise us. Are you surprised? ఎప్పుడైనా మీరు ఆశ్చర్యానికి గురయ్యారా? గురి కాకపోతే తప్పకుండా దేవుడు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఈ ఆశ్చర్యం ఏ విధంగా అంటే వీ కెనాట్ బిలీవ్. పేతురు 3,000 మంది చేర్చబడ్డారంటే అన్ని చేపలు పడ్డప్పుడు కూడా అంత సంతోషంగా ఉన్నాడు పేతురు కదా. దట్ వాస్ పాసిబుల్ బికాస్ హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్. All we could ask God is to fill us with His Spirit, and we wait for Him. We wait for Him. When God's time is right, when God's time is apt, He would definitely do wonders that we couldn't even comprehend. మరొకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. He surprises us with healing. He surprises us with renewal. He revives our faith. And He continues to provide. ఎక్కడి నుంచి వస్తాయి రిసోర్సెస్? ఎక్కడి నుంచి వస్తాయి? God provides. God provides. The people of God have numerous instances when they took a leap of faith, when they took a step of faith,
God continues to do the rest. All we need to do is take a step of faith, a leap of faith. And when God is with us, God is in control. ఆయన సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ముందుకు వెళ్దాం. చివరిగా నేను ఒక్క సంఘటనను జ్ఞాపకం చేస్తాను. మనకు ఈ పాట తెలుసు కదా, బికాస్ హీ లివ్స్. బిల్ అండ్ గ్లోరియా గైథర్ అనే దంపతులు రాసిన పాట. బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో అనే ఇంగ్లీష్ పాట తెలుసు. గాడ్ సెంట్ హిస్ సన్. వారు ఈ పాట రాయడానికి ముందుకు వస్తున్నప్పుడు వారికి ఈ మాటలు ఎట్లా రాయాలా థాట్ రావట్లేదు. They themselves were going through difficult situations. వారికి థర్డ్ ప్రెగ్నెన్సీ, they were waiting, and then something else happened. అప్పుడు వియత్నాం వార్ జరుగుతుంది. అల్లకల్లోలంగా ఉంది. 1960s, late 1960s అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. నిరుత్సాహం ఉంది, ఎటు చూసినా కూడా భయం ఉంది. They themselves were going through difficult marital terms, డివోర్స్ లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. అప్పుడు వారికి వారి యొక్క స్నేహితుడు వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేశారు. సిడ్ అనే ఒక స్నేహితుడు వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేశారు. When the prayer happened, there was a breakthrough. They could write this song which says, because he lives, I can face tomorrow. Verse 2, రెండో వచనం ఏంటంటే, how sweet to hold a newborn baby and feel the pride and joy he brings. But greater still the claim assurance this child can face uncertain days because he lives. అనగా ఎట్లాంటి పరిస్థితుల గుండా ఈ పిల్లవాడు వెళ్ళాల్సి వచ్చిన ఈ సంతోషం పిల్లవాడు ఎత్తుకోవడం. బట్ దెన్ బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. వి డోంట్ నో వాట్ టుమారో ఇస్ లైక్. రేపు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ మనకున్న అష్యూరెన్స్ మాత్రం ఏంటి అనగా ఆయన జీవించున్నాడు కనుక. హీ లివ్స్. And this Holy Spirit strengthens us in various ways. Each time. We may not know. చాలాసార్లు మనకు తెలియదు కదా, మనకు ఆ స్పృహ కూడా ఉండదు, మనకు ఆ కాన్షియస్నెస్ ఉండదు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు మనతో ఉన్నాడు. బట్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ స్మాల్ ఇన్సిడెంట్, నిన్న జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ కూడా అలాంటిది ఒకటి అనిపించు కదా. గాడ్ వి డోంట్ నో ఎలా జరిగే పరిస్థితులు మనకి తెలియదు. బట్ గాడ్ కంటిన్యూస్ టు సర్ప్రైజ్ us. Holy Spirit continues to surprise us. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవించి ఉన్నాడు కనుక ఆయన సన్నిధి మనతో మిగిలిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవించి ఉన్నాడు కనుక let us continue to love and obey God. ఆయనను మనం ప్రేమించి ఆయన మాటలకు విధేయులుగా ఉండాలి. ఆయన జీవించి ఉన్నాడు కనుక he makes us partners with his resurrection, his work and his mission. ఆయన పనిలో, ఆయన యొక్క పునరుత్థాన భాగ్యంలో మనల్ని పాలివారుగా ఆయన చేసుకుంటాడు. వీఆర్ పార్ట్నర్స్ విత్ క్రైస్ట్. అండ్ బికాస్ హీ లివ్స్, హీ కంటిన్యూస్ టు సర్ప్రైజ్ us. Holy Spirit continues to surprise us. May God bless each one of us. ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ చేత అభిషేకించి బలపరిచి నడిపించమని ప్రభా, మీ మెల్లనైనా చల్లనైన స్వరాన్ని వినిపించి మా హృదయాలను తెప్పరిల్ల చేస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని ప్రభా, మా ముందున్న వాళ్ళని మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.